ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం. నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ఐ విల్ కౌన్సిల్ యూ విత్ మై లవింగ్ ఐ ఆన్ యూ. 32వ దావీదు కీర్తన 8వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. నువ్వు ఆరంభించిన ఈ నూతన దినములో నిన్ను ధైర్యపరిచి బలపరిచే అద్భుతమైన వాగ్దానం ఇది. నీ పరిస్థితులను బట్టి నీ స్వంత వారు, శ్రేయభిలాషులు, మిత్రులు అనేక మంది వారి దృష్టి నీ మీద ఉంచకపోయి ఉండుండొచ్చు. నీ పరిస్థితులు మారిపోతున్నాయి, మునుపటిలాగా లేవు అన్నాయి గ్రహించిన నేపథ్యంలో వారు నీ మీద నుండి దృష్టి మరల్చి నిన్ను నిర్లక్ష్యము చేస్తున్న నేపథ్యాన్ని నువ్వు అనుభవిస్తూ ఉండుండొచ్చు. ఈ దినం ధైర్యపరిచే మాటేమనగా, నీ పరిస్థితులను బట్టి చూడక నిన్నుగా ప్రేమించే దేవుడు, ఆయన దృష్టి నీ మీద ఉన్నదని నువ్వు గ్రహించు. ఈ మాట ఎంతో ధైర్యాన్ని కలగ చేస్తుంది. ఆయన దృష్టిలో నువ్వెంతో ప్రాముఖ్యమైన వ్యక్తివి. ఆయన చేతి పనివై, ఆయన చేతులతో ప్రేమగా ఆయన స్వరూపములు, ఆయన రూపము చొప్పున చేయబడిన వ్యక్తివి కనుక ఆయన దృష్టి ఇంకను నీ మీద ఉన్నదని నువ్వు గ్రహించు. దాన్ని బట్టి ధైర్యపరుచుకొని పరిస్థితులను చూడక ఆయన నీతో పాటు ఉన్నాడని, ఆయన దృష్టి నీ మీద ఉందని, నిన్ను నడిపించువాడని, పోషించువాడని, సంరక్షించువాడని నువ్వు గ్రహించి నువ్వు ధైర్యము తెచ్చుకోవలసిన అవసరం. దాని కొరకు ఈ నూతన దినం నీ నా జీవితంలో దేవుడిచ్చాడు. చాలా భయపడ్డావు, చాలా నిర్లక్ష్యం చేశావు. అయినప్పటికీ నేనింకనూ నిన్ను ప్రేమిస్తున్నాను, నా దృష్టి ఇంకనూ నీ మీద ఉన్నది సుమా అని నీ నా జీవితాల్లో దేవుడు గుర్తు చేస్తూ నూతన దినాన్ని అనుగ్రహించాడు. ఈ నూతన దినపు ఆలోచనలు ఏ ప్రకారం ఉన్నాయో మనకు తెలియదు. నువ్వేం ఆలోచనలు కలిగి ఉన్నావో, ఏ మార్గాలలో ప్రయాణించవలసి ఉన్నదో, ఏమి జరుగునో, ఏమి జరగబోతుందో మనకైతే తెలియదు. కానీ ఈ మాట నిన్ను ధైర్యపరుస్తుంది, ప్రతి అడుగులో నిన్ను బలపరుస్తుంది. నీ ప్రయాణంలో, నీ పనిస్థలములో, నీ కష్టములో, ఇరుకులో, ఇబ్బందులో, ప్రతి పరిస్థితుల్లో కూడా ఆయన దృష్టి మన మీద ఉన్నది. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, విడువని ఎడబాయిని దేవుని దృష్టి నీ మీద ఉన్నది. కృతజ్ఞత చెల్లిస్తూ నూతన దినాన్ని ఆరంభించవలసిన మనం నీ దృష్టి దేని మీద ఉందని ఒకసారి ఆలోచన చే. నేను విడువని ఎడబాయను, కన్న తల్లి విడిచిన నేను విడువను అని సెలవిచ్చిన దేవుని దృష్టి నీ మీద ఉంది. నీ ప్రతి పరిస్థితిని చూస్తున్న దేవుడు ఈ దినము నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒకసారి నీ ఆత్మ విమర్శ చేసుకో, విశ్లేషణ చేసుకో. నీ దృష్టి ఉదయకాలం దేని మీద ఉంది? ఈ నూతన దినాన్ని ఆరంభిస్తూ నువ్వు ఎదుర్కోబోయే సమస్యల మీద, నువ్వు జవాబు చెప్పాల్సిన ప్రశ్నల మీద, నీ ఆరోగ్యం మీద, నీ ఉద్యోగం మీద, నువ్వు నడవాల్సిన మార్గాల మీద దేని మీద ఉన్నది ఒక్కసారి ఆలోచన చేయి. ఆయన నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడు. ఆయన దృష్టి నీ మీద ఉండగా ఆయన వైపు తిరగటానికి, ఆయనను చూడటానికి నువ్వు ఇష్టపడుతున్నావా? లేఖనం అంటుంది, వారు ఆయన తట్టు తిరగగా వెలుగు ప్రకాశించిందంట. నీ మార్గాలు చీకటితో నిండి ఉండొచ్చు, అనేకమైన కన్ఫ్యూషన్స్, ఆందోళనలో ఉండొచ్చు, ఏం చేయాలో తోచని పరిస్థితి ఉండొచ్చు. ఆయన దృష్టి నీ మీద ఉంది. నువ్వు ఆయన వైపు తిరగగలిగితే, ఆయన మాటకు నీవు చెవి ఒగ్గితే ఆ మాట నిన్ను బ్రతికిస్తుంది. నీ బాధలో నీకు నెమ్మది కలుగు చేస్తుంది. నీ అడుగులు లోకము వైపు కాక ఆయన వైపు, ఆయన సన్నిధి వైపు వెళ్ళటానికి సిద్ధపడుతున్నావా? ఎలాగుంది నీ ప్రవర్తన? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొని ఆయన వైపు తిరిగి నీ ప్రయాణాన్ని ఆరంభించటానికి ఆలోచన చేద్దామా?
ఈ నూతన దినాన్ని మనందరితో ఆయన మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా బిడలారా, నా మాట వినండి. వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నా దృష్టి మీ మీద ఉన్నది. మీ ప్రతి అడుగు బలపరుస్తూ, ప్రతి ఆలోచన స్థిరపరుస్తూ, చేయి పట్టి నడిపించే దేవుడను నేను. నీ అవసరాలు నాకు తెలుసు. మాట నీ నాలుకకు రాకమునిపే, తలంపు నీకు పుట్టకమునిపే నిన్ను ఎరిగిన దేవుడను. పిండముగా నువ్వు ఉన్నప్పుడే నిన్ను చూసిన దేవుడను నేను. నాకు కనుమరుగైనది ఏంటి లేదు. ఉదయకాలం అంత గొప్ప దేవుడు సూటిగా నీతో మాట్లాడుతూ, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను అని దేవుడు స్వయంగా మాట్లాడుతుంటే, ఆయన చెప్పే ఆలోచన వినటానికి సిద్ధముగా ఉన్నావా? సిద్ధపడదాం. ఎందుకనగా ఆయన నడిపించే దేవుడు, సంరక్షించే దేవుడు, పోషించే దేవుడు, వెలుగు నీ మార్గాల మీద ప్రకాశింపచేసేవాడు. ఆయన ఆలోచనను విన్నప్పుడు నీ ప్రతి అడుగు విజయ పదములో నడుస్తుంది. నీ ప్రతి ఆలోచన ఆయనకు మహిమకరముగా ఉంటుంది. అనేక మందికి నిన్ను దీవెనకరముగా ఆయన చేయబోతున్నాడు. ఈ నూతన దినం ఆ గొప్ప దీవెన స్వతంత్రించుకున్నలాగున ప్రార్థనాపూర్వకముగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్యా, స్తోత్రాలు. నా మీద దృష్టి ఉంచి నాకు ఆలోచన చెప్పటానికి ప్రభా నన్ను ఎంచుకున్నందుకు మీకు వందనాలు. ఈ లోకము పరిస్థితులు నన్ను తృణీకరించిన నేపథ్యంలో, నిరుత్సాహములో బలహీనుడవుతున్న నేపథ్యంలో ఈ మాట నాకు ఎంతో ధైర్యాన్ని, ఆదరణను కలుగు చేస్తుంది. ప్రభా, నీ తట్టు చూస్తూ ఉన్నాను. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచువాడా, నీ ఆలోచనతో నన్ను నింపి మీరు సిద్ధపరిచిన దీవెనకరమైన మార్గాల్లో నడిపించి మీకు మహిమకరముగా అనేక మందికి దీవెనకరముగా వాడుకొనమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.